యెరెమీయా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకుని, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవుని ప్రజలు దేవుని యొక్క మార్గం గుండా నడిచినట్లయితే దేవుడు అట్టివారికి నెమ్మదిని ఇస్తాడు. నెమ్మది కావాలంటే సృష్టికర్త అయిన ఆ దేవాది దేవుని నమ్మాలి. నమ్మిన నీవు ఆ మార్గంలో నడవాలి. నడిచిన నీవు నెమ్మది కలిగి జీవించగలుగుతావు. నెమ్మది కలిగిన నీవు ఓ అద్భుతమైన నిరీక్షణ కలిగి ఉంటావు. నిరీక్షణ కలిగి జీవించిన నీవు నిత్య జీవానికి వారసుడిగా మారుతావు. ఈరోజు నెమ్మది కలగాలి అని ఉద్దేశం ఉన్నట్లయితే బైబిల్లో కొంతమంది ద్వారా నెమ్మది కలిగింది. సో ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడ్డ నీకు నాకు దేవుడు నెమ్మది కలగజేశాడు. ఏ విషయంలో నెమ్మది కలగజేస్తాడు? నంబర్ 1, పనుల విషయంలో నెమ్మది కలగజేస్తాడు. శత్రువుల విషయంలో నెమ్మది కలగజేస్తాడు. అనారోగ్య విషయంలో నెమ్మది కలగజేస్తాడు. నంబర్ 1, పనుల విషయంలో నెమ్మది కలగజేశాడు. జాగ్రత్త గ్రహించండి. నోవాహు ద్వారా లేమెకు త్వరముకు నెమ్మది కలగజేశాను అని బైబిల్లో ఆది కాండము 5వ అధ్యాయము 29లో రాయబడి ఉంది. మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలగజేయును అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాను. నోవాహు ద్వారా లెమెకు తరమునందు నెమ్మది కలిగింది. అప్పుడు వరకు నెమ్మది లేని, అప్పుడు వరకు సమాధానం లేని, అప్పుడు వరకు శాంతి ఐక్యత లేని ఆ రోజుల్లో లెమెకుకు నోవాహు పుట్టడం ద్వారా ఆ తరము వారికి నెమ్మది కలిగాను. ఆయన పుట్టుక నెమ్మదిని ఇచ్చింది. ఆయన జీవిత విధానము నెమ్మదిని ఇచ్చింది. ఆయన విశ్వాస యాత్ర చుట్టూన్న వారికి నెమ్మది వచ్చింది. నోవాహు నీతిమంతుడు, యథార్థవంతుడు, ప్రభుతో నడిచినవాడు, దేవుని కృప పొందుకున్నవాడు. అతని జీవితము ఇతరులకు నెమ్మది ఇచ్చింది. జాగ్రత్త గ్రహించండి. ఈరోజు నీ ద్వారా ఇతరులకు నెమ్మది కలుగుతుందా? నీ రక్షణ ద్వారా ఇతరులకు నెమ్మది వస్తుందా? నీ మారు మనసు ద్వారా నీ చుట్టూ వారికి నెమ్మది వస్తుందా? ఒకసారి ప్రశ్నించుకోండి. నంబర్ 2, శత్రువుల విషయంలో నెమ్మది. యెహోషువ ద్వారా దేవుడు ఇశ్రాయేలులకు నెమ్మదిని కలగజేశాడు. యెహోషువ దేవుడు పిలిచిన వ్యక్తి. యెహోషువను మోసే తర్వాత యెహోషువను నాయకుడిగా దేవుడు నియమిస్తాడు. ఎలా ఉండాలి, ఎలా పరిపాలించాలి, ఎలా నడిపించాలి, సమస్తము దేవుడు చెప్పినట్టుగా యెహోషువ నడిపించాడు. ఆ ప్రజలను విడిపించాడు, ప్రజలను పోషించాడు, ప్రజలను నడిపించాడు. కాబట్టి ఆ ప్రజలు శత్రువులు ఎవరొచ్చినా ఆ శత్రువులను ఓడించి ఆ ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మది ఇచ్చేవాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు శత్రువు అయిన సాతాను ఈరోజు నెమ్మది లేకుండా, కుటుంబంలో సమాధానం లేకుండా, ఏ పని చేసినా కుదట లేకుండా, ఏ ప్రయాణం చేసినా సమాధానం లేకుండా, ఏం చేస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా, నెమ్మది లేకుండా, నిద్ర పట్టకుండా, నిరీక్షణ లేకుండా, సరైన మార్గం నడవకుండా ఈరోజు ఉంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? అయితే వినండి, నీ శత్రు విషయంలో నెమ్మది కలిగించడానికే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీవు రక్షణ పొందుకున్న నీవు ఇతరులను నడిపించే వ్యక్తిగా, ఇతరులకు మాదిరిగా, ఇతరులను ప్రభువు దగ్గరకు నడిపించే వ్యక్తిగా, సేవకుడుగా, ఒక సైనికుడుగా, సువార్థికుడుగా, ఒక ప్రొఫెట్గా, ఒక ప్రవక్తగా నిన్ను ఎంపిక చేశాడు. నీ ద్వారా సంఘానికి నెమ్మది, నీ ద్వారా నీ కుటుంబానికి నెమ్మది, నీ ద్వారా నీ చుట్టూన వారికి నెమ్మది. యెహోషువ ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మది. ఈరోజు నీ ద్వారా నీ చుట్టూ వారికి నెమ్మది కలగాలి అంటే ఆ ప్రభుని ఆశ్రయించి, ఆ దేవుని ఆశ్రయించి ఆయన చెప్పిన మాట ప్రకారంగా జీవించినట్లయితే దేవుడు
నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. నంబర్ 3, అనారోగ్యం విషయంలో నెమ్మది కలగజేస్తాడు. ఎలీషా ద్వారా దేవుడు నయమానుకు నెమ్మది కలగజేస్తాడు. నయమాను ఆయన కుష్టి వ్యాధితో బహు విపరీతముగా బాధపడుతున్న సమయంలో ఎక్కడికి వెళితే బాగవుతానో, ఏం చేస్తే బాగవుతానో అదంతా చేశాడు. ప్రతిఫలం లేదు. తిరగని చోట తిరిగాడు. ఎన్నో మందులు, ఆయుర్వేదాలు అన్ని వాడాడు. ప్రతిఫలం లేదు. కానీ ఎలీషా దైవజనుడి దగ్గర వెళ్ళడం ద్వారా, దేవుని మాట శాస్త్రముగా దైవజనుడు చెప్పడం వల్ల, ఆ దైవజనుని మాట విన్నప్పుడు ఏం జరిగిందండి? నయమానుకు స్వస్థత, అనారోగ్యంలో నెమ్మది కలిగించాడు. రోగం ఉన్నంత వరకు నెమ్మది లేదు. బయట బాగానే కనిపిస్తున్నాడు, కానీ ఇంటికి వచ్చి చొక్కా తీస్తే ఒళ్ళంతా కుష్టు, నెమ్మది లేదు. రాత్రంతా నిద్ర పట్టడం లేదు. ఎలా ఈ వ్యాధి పోతుందో తెలియదు. ఎంతైనా ఖర్చు పెడుతున్నాడు, కానీ నెమ్మది లేదు, సమాధానం లేదు, రోగం కుదుట పడలేదు. ఈరోజు ఉన్నారా ఎవరన్నా? నెమ్మది లేకుండా, నిద్ర లేకుండా, నిరీక్షణ లేకుండా, నిజాయితీ లేకుండా, ఈరోజు అతలకుతలం అవుతూ నీ జీవితము అయిపోయింది, నా వల్ల ఏమి కాదు, నిద్ర పట్టలేకపోతుంది, అనవసరంగా బ్రతికి ఉన్నాను, చావడమే మేలు, విను. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకు నెమ్మది వస్తుంది. నీ ద్వారా అనేక మందికి నెమ్మది కలిగించడానికే ఈరోజు నీతో అంటున్నాడు. పురాతన మార్గం ఏమిటో పరీక్షించు, మంచి మార్గం ఏమిటో పరీక్షించు, మేలుకరమైన మార్గం ఏమిటో దానిని నడిచి నువ్వు మేలు పొందుకొనుము. ఈ లోకంలో అనేక మార్గాలు ఉన్నాయి. అనేక మార్గాల్లో నిజమైన మార్గం, పరలోకానికి నడిపించే మార్గం, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అన్న ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మార్గం. కాబట్టి నెమ్మది ఆయన ఇస్తాడు, సమాధానము ఆయన ఇస్తాడు. అయితే ఈరోజు సహోదరి సహోదరుడా, నీ పనుల్లో నెమ్మది లేదా? శత్రులతో నెమ్మది లేదా? అనారోగ్యం విషయంలో నెమ్మది లేదా? అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పనుల్లో దేవుడు నీకు నెమ్మది ఇవ్వబోతున్నాడు. నీ శత్రుల మధ్య సమాధానం లేక, నెమ్మది లేక ఉంటున్నావా? అయితే నీకు నెమ్మది ఇవ్వబోతున్నాడు. నీ అనారోగ్యం విషయంలో నీకు నెమ్మది ఇవ్వబోతున్నాడు. ఆర్థిక విషయంలో నీకు నెమ్మది ఇవ్వబోతున్నాడు. శారీరక విషయంలో నీకు నెమ్మది ఇవ్వబోతున్నాడు. నెమ్మది నీకు కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు సొంత రక్షణ అంగీకరించి, నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి యేసుక్రీస్తు జీవించిన ఆ పరిశుద్ధ జీవితాన్ని నువ్వు కలిగి జీవించినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప నెమ్మది కలుగజేస్తాడు. అందులో సందేహం లేదు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఈరోజు నెమ్మది కలగాలి అంటే అయ్యా, దేవుని మాట విని ఆ మార్గాన్ని నడిస్తే చాలు నెమ్మది వస్తుందని. అయ్యా, ఇదిగో పనులో విషయంలో నెమ్మది ఇస్తానని, శత్రు విషయంలో నెమ్మది ఇస్తావనని, అనారోగ్య విషయంలో నెమ్మదిని ఇస్తావని సూటిగా నాతో మాట్లాడి ఉన్నా. అయ్యా, నేను నెమ్మది పొందుకొని నా ద్వారా అనేక మందికి నెమ్మదిగాను, అనేక మందికి నమ్మకము కుదిరించేలాగా, అనేక మంది నిజమైన మార్గంలో నడిపించే, అయ్యా అనేక మంది నెమ్మది కలిగించే, అనేక మందిని నిరీక్షణ కలిగి ఆ నిత్య జీవంలో అయ్యా తీసుకువెళ్ళే జీవితముగా ఈరోజు నా జీవితము ఉండాలని కొన్ని మాటలు నా బ్రతుకును మార్చగలుగుతున్నాయి నమ్ముచున్నా. పరిశుద్ధుడు రక్షకుడు యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.